విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళనకి పార్టీకి సంబంధించి కూడా మొత్తం అందరూ వచ్చారు. అంటే ఇది వేరే కోణంలో వెళ్ళిపోతుంది అనిపించట్లేదా మీకు? ఏ పార్టీ వచ్చింది చెప్పండి. బీజేపీకి సంబంధించి ఇప్పుడు మీరు బీజేపీ నాయకులుగా ఉన్నారు, చాలా మంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు బీజేపీ నాయకుడిని, ఇంతకుముందు ఏబీవీపీ నాయకుడిని. ఏబీవీపీలో 20 సంవత్సరాలు పనిచేసిన, ఇదే యూనివర్సిటీలో ఏబీవీపీలో పనిచేసిన. నా తమ్ముళ్ళ మీద దాడి చేస్తే నాకు పార్టీతో ఇప్పుడు పార్టీ కార్యక్రమం మీద పార్టీ జెండా మీద రాలా, నేను నా కండువు కూడా లేదు. నా తమ్ముళ్ళని దాడి చేస్తే దానికోసం వచ్చాను, నేను పార్టీలకు సంబంధమే లేదు. లోపల జరుగుతున్నటువంటి దానికి సంబంధించి ముఖ్యంగా అక్కడ మతపరమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు అనేది ఒక ఫిర్యాదు అయితే వెళ్ళింది. దీన్ని సమర్థించుకుంటున్నారా? ఏ మతం అసలు ఏ మతమైనా ప్రచారం చేయకూడదు అనేది విద్యా సంస్థల్లో ఉన్నటువంటి కట్టుబాటు కదా. ఏ మత ప్రచారం జరుగుతుంది, ఏ మతం మత ఘర్షణ చేస్తుంది అది చెప్తా కదా. మతం అంటే ఏమి వరకు ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు లోపల జరుగుతున్నాయి అనేది ఒక ప్రచారం అయితే ఉంది, అపవాదు కూడా ఉంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదు, ఆర్ఎస్ఎస్ ఒక సాంఘిక సంస్థ, ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదని సుప్రీంకోర్టు చెప్పింది, అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనొచ్చు, పోలీసులు సైతం పాల్గొనొచ్చు. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. విద్యా సమస్యలు కాదు, అరే బార్డర్లో పనిచేస్తాం. విద్యా సమస్యలు ఏంది? రేపు దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేది ఆర్ఎస్ఎస్ శాఖ ఏంది? దేశ భవిష్యత్తును నిర్మాణం చేసింది. విశ్వవిద్యాలయం ఎంత పవిత్రమో, దేవాలయం ఎంత పవిత్రమో, ఆర్ఎస్ఎస్ శాఖ కూడా అంతే పవిత్రం ఈ దేశానికి. తప్పే ఉంది అందులో? సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు కొనసాగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఎక్కడికక్కడ అటు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులతో పాటుగా మహిళా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటిది అయితే ఉంది. మరోపక్క పోలీసులతో వీళ్ళందరూ కూడా తమ వాగ్వివాదం అయితే కొనసాగిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. విద్యార్థులు కేవలం దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఎక్కడికక్కడ వీళ్ళంతా కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అరెస్ట్ చేస్తే కానీ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. దీంతో కొంత ఉద్రిక్తంగా వాతావరణం అయితే మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ముఖ్యంగా ఏబీవీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం అంతా కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగినటువంటిది అయితే సంఘటన మనం అయితే చూడొచ్చు. పక్క ఆ పోలీసులతో పాటుగా ఆ ఏసీపీ మొత్తం వీళ్ళందరినీ కొంత కంట్రోల్ గా ఉండాలని తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఎక్కడ ఎవరు తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా అది లోపల అటు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా ముఖ్య ఏవీపీ కార్యకర్తల మీద ఈ సంఘాలకు సంబంధించిన నాయకుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఈ ఆందోళన అనేది విరమించే ప్రసక్తి లేదని ప్రస్తుతం అయితే పోలీసులకి వీళ్ళైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నటువంటిది అయితే ఉంది. అంటే ఒకటి ఇక్కడ ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులు ఏమడుగుతున్నారు? అసలు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని ఇక్కడ పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ఎందుకు మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? విద్యా సంస్థ విద్యార్థులకు సంబంధించినటువంటి వెళ్తే విద్యార్థులు వెళ్ళాలి, ఎందుకు? ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అసలు పట్టించుకోలేదు. సంఘటన జరిగినా సరే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయిస్తున్నా, గుండాలు తిరుగుతున్నా పట్టించుకునే వైద్యంలో మేము పోలీసు వారు మాకు టైం ఇచ్చారు, చూస్తాము, మేము పరిశీలిస్తాము, మిమ్మల్ని ఉండండి అనేసి. ఇప్పుడు మా బిడ్డలను మేము లోపలికి పంపిస్తున్నాం. ఆ వేరే వాళ్ళ వ్యక్తులు వచ్చి దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు. మేము న్యాయంగా అడుగుతుంటే మేము న్యాయంగా వెళ్ళి వీసీ గారిని కలుస్తామంటే మమ్మల్ని అడ్డుకుని మా మీద పోలీసులు దౌర్జన్యం చేస్తారు. విద్యా సంస్థలకు సంబంధించి యువ మోర్చా, మహిళా మోర్చా, ఇలా బీజేపీ విద్యార్థి విభాగం లేదా విజయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా రావడం విద్యా సంస్థల్లో కరెక్ట్ అంటారు? ఇది బీజేపీ విద్యార్థుల గురించి కాదండి, విద్యార్థుల మీద జరిగిన దాని గురించి మేము అడుగుతున్నాము. భారత్ మాతాకి జై అనడంలో తప్పు లేదు. ఇది ఎందుకంటే మన భారతదేశం యొక్క సంస్కృతిని తీసుకువెళ్తున్నారు తప్ప ఇక్కడ మతపరమైనది ఏది కూడా జరగలేదు. అందుకనే మేము అందరం వచ్చి వాళ్ళందరికీ న్యాయం జరగాలని ఇక్కడ పోరాటం అనేది చేస్తున్నాం. ఇటు పరిస్థితులు ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని మీకు సంబంధించిన ఏబీ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. తప్పకుండా మేము న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి అయితే కదిలే ప్రసక్తి లేదండి. సో మనం చూడొచ్చు ఒక పక్క నుంచి ఈ ఆందోళన అనేది కొనసాగుతూనే ఉంది. పోలీసులతో వీళ్ళు దఫాలుగా పోలీసులు ఇక్కడ వచ్చినటువంటి నాయకులతోనూ కార్యకర్తలతోనూ తమ చర్చలు అయితే కొనసాగుతున్నారు. లోపలికి వెళ్ళడానికి వీలు లేదని ప్రస్తుతం అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి అయితే వీసీతో మాట్లాడడానికి లోపలికి పంపించాలి, వీసీతో మాట్లాడే లోపలికి వెళ్ళడానికి మాకు అవకాశం అయితే కల్పించాలని వీళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి.
వెళ్ళడానికి అంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఇది ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఆందోళన కాస్త ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వింగ్స్ అన్ని ఇన్వాల్వ్ అయినటువంటిది అయితే ఉంది. దీంతో పోలీసులు భారీగా మోహరించినటువంటిది అయితే మనం చూడొచ్చు. లోపలికి వెళ్లే గెరిల్ల దాడిలాగా అన్ని వైపుల నుంచి ఒక వైపు నుంచి గోడలు ఎక్కుతున్నారు, మరోవైపు నుంచి గేట్లు ఎక్కుతున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళు ఒకరి వైపు నుంచి ఒకరు లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ పోలీసులు కూడా పక్క నుంచి విశాఖ ఏసీపీ సెక్షన్ 30 అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసుల్ని కంట్రోల్ పోలీసులకి వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే శాంతియుతంగా చేస్తామని చెప్పినటువంటి ఆందోళన సంబంధించి కొంతవరకు ఉధృతంగా మారుతున్నటువంటిది అయితే ఉంది. అది వద్దని చెప్తున్నాను. మీ మీడియా ద్వారా ఏబీవీపీ నాయకులకు మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీది ఒక మంచి ఆర్గనైజేషన్స్, మీకు మంచి పేరు ఉంది అనేటప్పుడు ఇలాంటి పోలీసులు యూనిఫామ్స్ ఉంటే మమ్మల్ని తోసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయొద్దు. మీ ప్రొటెస్ట్ని తెలియజేయండి, నిరసన తెలియజేయండి, మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు అన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు ఆర్టీవీ గారు నేను ఏఈ గారు కూర్చొని స్టూడెంట్స్ని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సెక్షన్ 30 అమల్లో ఉంది, వచ్చినటువంటి వాళ్ళని ఎవరు ఏమనలేదు. ఒక్కసారిగా మరి ఇదంతా ఏంటి అసలు? వాళ్ళకి అదే తెలియజేస్తున్నామండి. వచ్చారు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, దానికి ఓకే. తదుపరి చర్య అనేది తర్వాత తెలియజేస్తారు. బీసీ గారితో ఏమైనా మాట్లాడడం జరిగిందా మీ వైపు నుంచి? వీళ్ళంతా ఎవరైనా ఏయూ స్టూడెంట్స్ ఉండి మాట్లాడదామంటే వాళ్ళకి అడిగి పర్మిషన్ అడిగి వాళ్ళు ఓకే అంటే తీసుకెళ్తామండి. అంటే దీంట్లో ఎవరు ఏ స్టూడెంట్స్ ఎవరు కనిపించట్లేదండి? అది మాకు తెలియదు, వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. మాకు తెలియదు కదా, వీళ్ళంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏజీ అయితే లోపల ఉండాలి, ఎక్కడికి ఎందుకు వస్తారు? అంతే కదా. మనమైతే చూడొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళల్లో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతో బీసీతోనూ రిజిస్టర్తోనూ మాట్లాడి వాళ్ళ లోపలికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి మేము మార్గం అయితే వెతుకుతామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎవరు ఏ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరు అనేది తెలియదు. ఇక్కడ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆ బీజేపీ ముఖ్యంగా ఏబీవీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఎక్కడికక్కడ గేట్లన్నింటినీ కూడా మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్స్ అన్నింటినీ లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గోడల వైపు నుంచి దూకి వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఏవీపీ చేస్తున్నటువంటి ఆందోళన ఉధృతంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న.